ఆశీష్ వైష్ణవి చైతన్య జంటగా తెరకెక్కిన కొత్త చిత్రం లవ్ మీ ఇఫ్ యూ డేర్ అన్నది ఉపశీర్షిక. అరుణ్ భీమవరపు దర్శకుడు. మే 25న ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. థ్రిల్లర్ కథాంశంతో రూపొందించిన ఈ సినిమా ఎలా ఉండబోతోంది? నెలన్నర రోజులకు పైగా విపరీతమైన నీరసంతో నడుస్తున్న బాక్సాఫీస్కు సరైన హిట్ సినిమా రావటం కోసం ట్రేడ్ మాత్రమే కాదు, ప్రేక్షక లోకం కూడా ఎదురుచూస్తోంది. ఎన్నికలు అయిపోయి వినోదం కోసం థియేటర్లకు వెళ్దామంటే సరైన చాయిస్ లేక ఇంటికి పరిమితం కావటమో లేదా పార్కుల్లాంటి ఇతర ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారు ప్రేక్షకులు. ఐపీఎల్ ప్రభావం ఉన్నప్పటికీ థియేటర్లు ఖాళీగా ఉండటానికి కేవలం దాన్నే సాకుగా చూపించలేం. ఆ మాటకొస్తే సినిమాలను విపరీతంగా ప్రేమిస్తూ క్రికెట్కి దూరంగా ఉండే ఆడియన్స్ లక్షల్లో ఉంటారు కాబట్టి పూర్తిగా పరిగణించలేం. ఈ నేపథ్యంలో రేపు లవ్ మీ ఇఫ్ యూ డేర్ విడుదల కానుంది. అరుణ్ దర్శకత్వంలో ఆశీష్ హీరోగా, బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్గా రూపొందించిన ఈ హర్రర్ డ్రామాలో దయ్యం ప్రేమనే వెరైటీ కాన్సెప్ట్ని తీసుకున్నారు. ముందు నుంచి దిల్ రాజు దీని మీద గట్టి నమ్మకం వ్యక్తం చేస్తూ వచ్చారు. ఆడియో లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రతి చోట బ్లాక్ బాస్టర్ అవుతుందన్న కాన్ఫిడెన్స్ మాటల్లో కనిపించింది. అదే జరగాలి కూడా. లవ్ మీ గెలిస్తేనే మిగిలిన వాళ్లకు ఉత్సాహం వస్తుంది. ఆశీష్ మొదటి ఆటకే ఓపెనింగ్స్ తీసుకొచ్చే హీరో కాకపోవచ్చు. అయితే టాక్ బాగా వస్తే సాయంత్రం నుంచే పికప్ చూపించే ప్రేమ మన జనాలది. మా ఊరి పొలిమేర 2లో ఎలాంటి స్టార్ కాస్టింగ్ లేకపోయినా మంచి థియేటర్ వసూళ్లు వచ్చాయి. అలాంటిది లవ్ మీకి కాస్టింగ్, సాంకేతిక బలం రెండూ పుష్కలంగా ఉన్నాయి. పైగా ఎస్వీసీ పంపిణీ కావటంతో మంచి స్క్రీన్లు దొరుకుతున్నాయి. ఇది హిట్ అయితే వచ్చే వారం దాడి చేయబోతున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, బజే వాయువేగం, గమ్ గమ్ గణేశాలకు ఎనర్జీ వస్తుంది. శుక్రవారం బదులు శనివారం రిలీజ్ ఎంచుకున్న లవ్ మీ వ్యూహం ఏదైనా పాజిటివ్ రిపోర్ట్స్ వస్తే మాత్రం వీకెండ్ నెంబర్లు బాగుంటాయి. పోటీలో ఉన్న రాజు యాదవ్ మరీ తీవ్రంగా ప్రభావం చూపించకపోవచ్చు. ఇంకా షూటింగ్ మొదలు కాకుండానే రామ్ చరణ్ 16వ సినిమాకి సంబంధించి రకరకాల వార్తలు చక్కర్లు కొట్టేస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఈ సినిమాపై కొత్త టాక్ ఒకటి బయటకు వచ్చింది. ఇంతకీ ఆ అప్డేట్ ఏంటి? బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రూపొందబోయే విలేజ్ డ్రామాలో హీరోకు తల్లిగా సీనియర్ హీరోయిన్ విజయశాంతి ఒప్పుకున్నారనే టాక్ గట్టిగా తిరగటంతో అది నిజమేనేమోనని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కానీ విశ్వసనీయ సమాచారం మేరకు అదంతా వట్టి పుకారే. బలమైన కాస్టింగ్ కోసం బుచ్చిబాబు ప్రయత్నాలు చేస్తున్న మాట వాస్తవమే అయినా ఆవిడని కలుసుకోలేదని తెలిసింది. సరళేరు నీకెవరు తర్వాత తాను ఇక నటించనని దాని ప్రమోషన్ల టైంలో లేడీ అమితాబ్ స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు హఠాత్తుగా నిర్ణయం మార్చుకోవటం ఉండదు. విజయశాంతి ప్రస్తుతం తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో కీలక సభ్యురాలుగా ఉన్నారు. ఇలాంటి టైంలో మేకప్ వేసుకొని మళ్లీ తెర మీద కనిపించే ఆలోచన ఎంత మాత్రం చేయరని సన్నిహితుల మాట. కాసేపు ఈ గాసిప్ని పక్కన పెడితే ఊహించుకోవడానికైతే ఈ కాంబో బాగుంది. ఒకప్పుడు చిరంజీవి, విజయశాంతి కలిసి ఎన్నో బ్లాక్ బాస్టర్స్ ఇచ్చారు. ఇప్పుడు మెగాస్టార్ అబ్బాయికి విజయశాంతి తల్లిగా నటించటం బాగుంటుంది. మహేష్ బాబు సినిమాలో ఆవిడ పిల్లల తల్లిగా నటించారు కానీ హీరో పాత్రకు కాదనే విషయం మర్చిపోకూడదు. వీలైనంత లీకులు రాకుండా రామ్ చరణ్ 16వ మూవీ టీం జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ఒక్క జాన్వీ కపూర్ పేరు మాత్రమే అధికారికంగా బయటకు వచ్చింది. గేమ్ చేంజర్ ఎప్పుడు పూర్తవుతుందో సరైన స్పష్టత లేని కారణంగా బుచ్చిబాబు ఇంకా వెయిటింగ్ మోడ్లోనే ఉండాల్సి వస్తోంది. దీని నిర్మాణానికి కనీసం ఏడాది కావాలి. మరి ఆలస్యం చేస్తే చరణ్ తర్వాత సుకుమార్తో చేయాల్సిన మూవీ లేట్ అవుతుంది. గురువు కోసమైనా బుచ్చిబాబు పక్కా ప్లాన్ సిద్ధం చేసుకుంటాడు. ఏఆర్ రెహమాన్ 3 పాటలు సమకూర్చిన RC16 మిగిలిన సాంగ్స్ రికార్డింగ్ ఈ వేసవిలోనే రికార్డ్ చేయబోతున్నట్లు తెలిసింది.